ఫ్రెండ్స్ ఏమీ లేదు, సండే వచ్చింది కదా అందుకనేసి కిచెన్ మొత్తం సాఫ్ చేసుకుంటున్నాము. మొత్తం జిల్లా పురుగులు వచ్చేసాం అనమాట. మీరు కూడా సండే ఎప్పుడైతే మీకు దొరుకుతుందో లేదంటే ఖాళీ టైం దొరుకుతుందో అప్పుడైతే కిచెన్ సాఫ్ చేసుకోండి. ఎందుకంటే జిల్లా పురుగులు రావడం అనేది వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది క్లీన్ చేసుకోండి. సండే కాకుండా అప్పుడు లీవ్ దొరికితే అప్పుడు క్లీన్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఎట్లా క్లీన్ చేస్తున్నామో. పాపం మా సత్యబాయ్ అయితే చాలా కష్టపడుతుంది. చూడండి ఇంత క్లీన్ ఇది మొత్తం ఇవన్నీ క్లీన్ చేసి చాక్ పీస్ అయితే పెట్టినామన్నమాట మేము. నెక్స్ట్ గ్యాస్ బండ దగ్గర అయితే క్లీన్ చేసుకోబోతున్నాము. చూడండి చూపిస్తాం మొత్తం అయితే. మొత్తం క్లీన్ అయిపోతుంది ఈరోజు. మీరు కూడా టైం ఉన్నప్పుడైతే క్లీన్ చేసుకోండి. ఇల్లు శుభ్రం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, తెలుసు కదా. క్లీన్ చేస్తున్నాం, మొత్తం చూపిస్తాం మీకు. చూడండి. ఓకేనా గైస్? కెమెరా ఎక్కడ పెట్టాలి? అనిపిస్తుందో లేదు. అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టాక అన్ని కింద పడతాయి అవి. ఇచ్చినట్టు కాదు నాకు, నాకైతే చాయ్ పెట్టి అది మంచిది. బకెట్లో ఆడ ప్లేస్ వేయడం బకెట్లో అంటున్నాం. ప్లేస్ లేదు, పర్లేదు. అదే అడుగు. ఇది చెందుకు కొనలేదా చిన్నప్పుడు? ఉగ్గు చేస్తానికి ఇది నీకే కొన్నాం. ఇలానే వండుకొని తిని. ఇప్పుడు ఎంత సార్ దేవరాత్రి దానికన్నా చిన్నగా ఉన్నప్పుడు అది. నీళ్ళ పిట్ట అదేమంటారు దీన్ని? నీళ్ళ పిట్ట అంటారు. నీళ్ళ పిట్టనో ఒక పీట అంటారు కదా. కొని అలా పడేయాలంటే ఆర్డర్ చేసి హలో రక్షణ చేయకు. ఇవి పేపర్ ఇస్తే వస్తున్నా ఊళ్ళో వచ్చేసి ఇట్లా వచ్చేసి కాలేజ్. సిలిండర్ ఇస్తాను. తీసేవాడిని తీసే అవన్నీ
అవన్నీ తీసేసి తీస్తా జరా ఆగు. నువ్వు పెట్టిన దాంట్లో ఇంకోటి ఉంది కానీ ఈడ. అది టమాటా అది పాత పడ్డాక తింటుంటే కదా నువ్వే మరి నువ్వే కదా అన్నది ఎరుగు. ఎందుకరా ఇతరాలు గైస్ చూసిరు కదా మొత్తం వీడియో. ఇట్లయితే ఆల్మోస్ట్ అయితే క్లీన్ అయిపోయింది. ఓకేనా, ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ నెక్స్ట్ వీక్ అయితే చేస్తాం. ఓకేనా, మీరు కూడా ఇల్లు అయితే నీట్గా పెట్టుకోండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.